శ్రీమాత్రే నమః. హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ బూందీ లడ్డు. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఎంతో రుచిగా ఈజీగా చేసుకునేలాగా నేను మీకు చూపిస్తాను. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీకు కూడా సేమ్ ఇలాగే వస్తాయండి. మరి ఈ రుచికరమైన బూందీ లడ్డు తయారీ విధానం చూద్దామా? ముందుగా 1/2 కేజీ శనగపిండి తీసుకొని కొలతల లెక్క అయితే ఇలా ఒకేలాగా ఉండే గిన్నె ఏదైనా గిన్నె కానీ లోటా కానీ గ్లాస్ కానీ తీసుకోండి. సేమ్ కొలతలతో ఇలాగే చేశారంటే మీకు బూందీ లడ్డు ఎవరైనా సరే చక్కగా చేయొచ్చు. ఇదిగోండి, ఇది కాటా లెక్కలో అయితే ఈ శనగపిండి 1/2 కేజీ శనగపిండి అండి. ఇలా బాగా కలిపి వాటర్ పోసి కలుపుకోవాలండి. క్లిప్ మిస్ అయ్యిందండి, జల్లెడ పట్టాను శనగపిండిని, అది చూపించడం కుదరలేదు. కాబట్టి శనగపిండి జల్లెడేసుకోండి, లేకపోతే కనుక అక్కడక్కడ రజనగా వస్తుంది అనమాట. కాబట్టి కంపల్సరీ శనగపిండి జల్లెడ వేసుకోవాలి. జల్లెడ వేసుకుంటేనే మీకు బూందీ చక్కగా వస్తుంది. ఇలా బాగా కలిపాక ఇప్పుడు వాటర్ పోసి ఇలా చక్కగా శనగపిండిని కలుపుకోవాలండి జారుగా. మనం బజ్జీ పిండి కలుపుకుంటాం కదండి, సేమ్ అలాగే దగ్గరగా అలా కలుపుకుంటూ చక్కగా ఇలాగ వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ రావాలండి. ఇదిగోండి, శనగపిండి ఇలాగా చక్కగా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి. ఇంకా వాటర్ పడతాయి, పోస్తున్నాను. ఎవరైనా సరే ఈజీగా చేసే ఇచ్చండి. నేను చెప్పే ఈ కొలతలతోటి చక్కగా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటానండి మధ్య మధ్యలో. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇంకా కొద్దిగా వాటర్ పడతాయి. ఉండలు లేకుండా ఇలా చక్కగా కలుపుకోవాలి. వీడియో లెంత్ అయిపోతుందని కొద్దిగా ఫాస్ట్ పెట్టి ఇలా కలిపాక పెడుతున్నానండి. ఇదిగోండి, ఇలాగా ఈ జార్లో కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా చక్కగా ఇలా కలుపుకొని ఇదిగోండి, పిండి ఇలా కలుపుకొని లడ్డూలు వేసుకున్నాం. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోండి. నేను ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. నూనె కాగిందో లేదో తెలుసుకుంటానికి కొద్దిగా ఇలా వేయాలండి. కొద్దిగా శనగపిండి ఇలా వేస్తే అది పైకి వచ్చిందనుకోండి నూనె కాగినట్టు. కొద్దిగా 1 నిమిషం టైం ఉందండి. నూనె చూసారా, ఇలా పైకి లేచింది కదా, ఇలా పైకి లేస్తే నూనె కాగినట్టండి. లడ్డూకి ఇలా వేసుకోవాలి. ఇలా వేస్తే చక్కగా రౌండ్గా వస్తాయండి. లేదంటే ఇదిగో ఇలా కూడా తిప్పచ్చు. సరే, ఇలా రౌండ్గా వస్తుందండి. చూసారండి, చక్కగా వచ్చింది బూందీ. ఇలా బూందీ చూసుకొని పక్కన పెట్టుకోవాలండి. మొత్తం పిండంతా ఇలాగే బూందీ చూసుకోవాలి. బూందీని మరీ వేయించకూడదండి, లడ్డూలు గట్టిగా ఉంటాయి. అందుకని చెప్పి ఇదిగో ఇలాగా కొద్దిగా బూందీ మెత్తపడితే చాలు, తీసేయచ్చు. ఫుల్ యాగక్కర్లేదు. 1/2 కేజీ శనగపిండికి బూందీ ఇంత వచ్చింది. ఇప్పుడు దీనికి పాకం పడదాం. ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించి 1/2 కేజీ శనగపిండికి 900 గ్రాముల పంచదార అండి. అదే కప్పుల్లో అయితే నేను ఇందాక దీంతోనే రెండు గిన్నెలు శనగపిండి వేసాను కాబట్టి ఇప్పుడు ఇదిగోండి ఒక గిన్నెన్నర పంచదార వేసాను. ఇదిగోండి, పంచదార మునిగే వరకు వాటర్ పోసి ఇలా కదుపుతూ ఉండాలండి. పాకం వచ్చేసింది. ఇలా పంచదార పాకం వచ్చిందని ఎలా తెలుస్తుందంటే, మీరు చూసారా, అలా తేగొస్తుంది. ఇప్పుడు ఇదిగోండి యాలకుల పొడి
నేను యాలకుల పొడి ఒక 10 యాలకులు 10 యాలకులు కొట్టి వేసుకోండి. నేనైతే పంచదార వేసి మిక్సీలో ఒక 50 గ్రాముల యాలకులు తీసుకొని ఒకేసారి మిక్సీలో వేసుకుంటానండి. పంచదారతో అయితే బాగా నలుగుతుంది. ఇంకా యాలకుల పొడి కలిపేసాను కదండి, ఇంకా అయిపోయింది. ఇంకా బూందీలో పోయడము. స్టవ్ కట్టేసి ఈ పాకాన్ని ఇలా బూందీలో పోసుకోవడమేనండి. పోసాక ఇలా కలుపుకోవాలి. ఇది ఇలాగే ఉంటుందండి, బూందీ పీల్చుకుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, ఎందుకంటే నెయ్యి వేస్తే చాలా బాగుంటాయండి. నేను ఇందులో నెయ్యి వేస్తున్నాను. ఇది ఒక అరగంట పక్కన పెట్టేయాలండి. మనం ఒక కళాయిలో నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకుందామండి లడ్డూల్లోకి. కిస్మిస్ కూడా వేసుకుంటారు, కానీ మేము కిస్మిస్ వేసుకోమండి లడ్డూల్లో, జీడిపప్పు మాత్రమే వేసుకుంటాము. కిస్మిస్ ఇష్టమైన వాళ్ళు మీరు కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. ఇదిగోండి జీడిపప్పు వేగిపోయింది. ఇక్కడ బూందీలో వేసుకొని లడ్డూలు చుట్టుకోవడమేనండి. ఇదిగోండి ఇలా నెయ్యితోనే వేసేస్తున్నాను. నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి, అందుకనే నెయ్యితోనే వేసేస్తున్నాను. ఇదిగోండి ఇది పచ్చకర్పూరం. లడ్డూల్లో మనం ఇలా పచ్చకర్పూరం వేసి చేసామంటే చాలా బాగుంటుందండి. అంటే చాలామంది యాలక్కాయ పొడి మాత్రమే వేసి చేస్తారు, మేము ఇలా పచ్చకర్పూరం కూడా వేసి చేస్తామండి, చాలా బాగుంటాయి. పచ్చకర్పూరం అంటే పూజకు వాడేది కాదండి, ముద్ద కర్పూరం అంటారు. మనం దేవుడికి వెలిగించేది హారతి కర్పూరం, అది వేరండి. పచ్చకర్పూరం అంటే వంటల్లో వాడతారు, మనకి గుళ్ళో ప్రసాదంలో ఇస్తారు కదండి, లడ్డు ప్రసాదంగా దాంట్లో వేస్తారు, అదే నేను వేసింది. ఇలా పచ్చకర్పూరం వేసి ఇలా మదాయించాలండి లడ్డూని బాగా. ఇలా బూందీని ఇలా మెత్తగా ఇలా నొక్కి చేయాలి లడ్డు. ఇదిగోండి ఇలా చక్కగా వస్తాయి. ఇలా జీడిపప్పు పెట్టి ఇదిగోండి ఇదిగో లడ్డు ఇలా చేశాను. ఇలా అన్ని లడ్డూల్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి జీడిపప్పు పెడుతున్నానండి, అన్నిటికీ వస్తాయి కానీ పైన కూడా అలా కనిపిస్తే బాగుంటాయి కదా, అంతే అండి. ఇలా అన్ని లడ్డూలు ఇలా తయారు చేసుకోవడం. ఇదిగోండి లడ్డూలన్నీ తయారైపోయినాయి. ఇదిగోండి ఇలా మనం తీసుకున్న 1/2 కేజీ శనగపిండి పంచదారకి 45 లడ్డూలు వచ్చాయండి. మీరు కూడా ఇలా రుచికరమైన లడ్డూలు ఇలా చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లడ్డూల్ని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లడ్డూలు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.